పేరు. కానీ హుహు. మనకది ఏమీ లేకుండా ఫ్రీగా అంటే స్వామి తను నిస్వార్థంగా రావాలనుకుంటున్నప్పుడు, మనం చేసే సేవ కూడా నిస్వార్థమైనప్పుడు దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. అవునండి. ఎంత స ఆ! మాకు చందు ఇంక వీళ్ళందరూ మన కోసం ఉన్నవాళ్ళు. మనం ఎవరి గురించి చెప్పనక్కర్లేదు. మనలో మనం మాట్లాడుకుంటున్నాం. అవును పాపం చందు కూడా చాలా సార్లు ట్రై చేసింది. ప్రశాంతి వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గూగుల్ మీట్ బాధ్యతంతా కూడా చందుయే తీసుకుందమాట ప్రస్తుతానికి. లిస్ట్ పెడుతుంది. హ్మ్. ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, రోజుకి ఎంతమంది జాయిన్ అవుతున్నారు అని తను చూస్తుంది. ఎందుకంటే ఇదొక స్వామి సేవ. ఇది అవునండి. ఫోను చూడడం తనకి ఇంట్రెస్ట్ అని కాదు. ఇదొక సేవ, స్వామి సేవ. అంటే రోజుకి ఎంతమంది దగ్గరికి దత్తస్తవ పారాయణ వెళ్తుందని చెప్పడం కూడా అదొక సేవే కదమ్మా! అవునండి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తోచిన సేవ ఏదో ఒకటి చేస్తూ మన సేవకుల్లో ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం సేవకులం అని చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. సేవ అవును. అన్నదేంటో స్వామికి చేసి మనం నిరూపించుకోవాలి. అవునమ్మా. మనం ఇంకా ఈ బురదలోనే కొట్టుకుందాము, ఈ బాధ్యతల్లోనే కొట్టుకుందాము, ఈ రోగాల్లోనే కొట్టుకుందాం అనుకుంటున్నారు తప్ప, స్వామి దత్తస్తవం చెప్తే సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు. ప్రత్యక్ష సాక్షి ఉమే కనపడుతుంది ఇక్కడ మనకి అని అనుకోవడం లేదమ్మా ఇంకాని. అమ్మా అది నేను బాధగా కూడా ఉంది. ఉన్నాను అందులో. అమ్మా! ఆరోగ్యం విషయంలో నాది కూడా ఉందంటున్నాను. ఇలాగ మీకు జరిగినియి మీరు చెప్పాలి. ఎలా అంటే చెప్తేనే కదా ఎవరికైనా తెలుస్తుంది మిరాకిల్ అన్నదేంటో. మేమైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాం దత్తస్తవం చదవడం వల్లే అని. ఇదిగో మా హేమ వాళ్ళ ఆయన గారు మా అబ్బాయే కేకలేసేవారు కార్‌లో కూర్చొని దత్తస్తవం ఇంత గట్టిగా నోటితో అరిచేస్తుంటే, "ఏంటి అంతలాగా?" అనేవారు. అలా మేమసలు ఎంత ఆశ్చర్యపోయేవాళ్ళమో. కార్‌లో ఎళ్ళొస్తుంటే పెద్దగా చదివేది. ఒక్కొక్కసారి నవ్వుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి సైలెంట్‌గా మేము కూడా వినేవాళ్ళం. అదంతటికి ప్రత్యక్ష సాక్షి మేమే. ఏ హేమ మనమే కదా! అవునండి. అవునండి. చక్కగా ఏమా ఆరోగ్యం రోజప్పుడు అలా అస్తమాట్లు కిడ్నీ పెయిన్. 108 సార్లు అలా కంప్లీట్ చేసింది. ఆ! ప్రతి ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఆగలేదు. మళ్ళీ అవును. అలాగే మన గ్రూప్‌లో మన సేవకుల్లో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నవాళ్ళున్నారు. కుటుంబ సమస్యలతో బాధపడేవాళ్ళున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవాళ్ళున్నారు. అమ్మ మీరందరూ చక్కగా 5 గంటల దగ్గర నుంచి 7 గంటల వరకు ఒక్క గంటన్నా మీరు ఫోన్ ఆన్‌లో ఉంచుకొని వినండమ్మా అని చెప్తున్నా సరే, ఎవ్వరు బయట వాళ్ళొస్తున్నారమ్మా. బయట అవునండి. గ్రూప్ వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. మాకా నాకు లింక్ మొన్నటిదాకా పంపండి నెట్ మేము యాడ్ లేదండి. చేస్తామని. కానీ మేమొకటే చెప్తున్నాం. నేను అలా ఇవ్వకూడదు. మన వాళ్ళు వినాలి. మన వాళ్ళు వినాలి. ఇలా ఒక గ్రూప్ వదిలి ఇంకో గ్రూప్ వదిలి అలా అసలు వద్దు. హ్మ్. అలా అస్సలు వద్దు. మనం డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా వినాలి. ఒక 10 మందున్నా చాలు మనకి అని తాపత్రయపడి ప్రతిరోజు ఇలా అడగవలసొస్తుందన్నమాట. అమ్మా మీరు పెట్టుకోండి. మీరు మ్యూట్ ఆన్ చేసుకొని ఉంచుకోండి అని చెప్పవలసొస్తుంది. ఎందుకంటే చెప్పమని ఆయన మనకు బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి మనం చెప్తున్నాం. లేకపోతే మనం కూడా ఈ 10 మందితోటే హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. అవును. చెప్తున్నాం సర్వరోగ ప్రశమనం, సర్వపీడా నివారణం నివారణం అన్నప్పుడు ఏదన్నా ఆయిల్ తీసుకొని మీకెక్కడ బాధుందో ఒంట్లో, అక్కడ రాసుకోమని చక్కగా స్వామిని తలుచుకుని రాసుకోండమ్మా. అని కూడా ఎంతో గొప్ప చెబుతున్నారు. మిరాకిల్స్ కనపడతాయి అని కూడా చెప్తున్నాం. అంతే కదా. సరేనమ్మా. ఇదంతా ఎలా ఉన్నా ఇంక రేపు చిత్తా నక్షత్రం గాబట్టి, ఉమ్. మనం లక్ష్మి గారింట్లో కలుద్దాము. హ్యాపీగా అలాగే. స్వామిని స్మరించుకుందాము. ఏమ్మా? ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే జై అమ్మా. గురుదత్తమ్మ. ఓకేలే జై లక్ష్మి. గురుదత్త అమ్మా. జై జై గురుదత్త, గురుదత్త. జై గురుదత్త, జై గురుదత్త.